ఇదే కాదు, ఎన్నో కేసెస్ మా వాళ్ళని పెట్టి మా వాళ్ళని బైండ్ ఓవర్ చేసి అట్లా అనైతికంగా చీటింగ్ చేసి గెలిచిండు. మళ్ళోసారి చీటింగ్ చేసి గెలుద్దామని ఇంకో కొండా విశ్వేశ్వరరెడ్డిని పెట్టిండు. ఆయన పేరు కూడా వాళ్ళ తండ్రి పేరు కొండ కాదు, ఆయన పేరు కొండ పేరు మార్చుకున్నారు. తర్వాత అది 4వ స్థాయిలో పెట్టించిండు. నువ్వు ఏమీ చెయ్యి, నువ్వు ఎట్లయినా ఓడిపోతున్నావు, ఎందుకంటే నీ చరిత్ర నువ్వు చేసినవి అందరు కూడా గమనించిండ్రు, చూసిండ్రు. మీ వ్యక్తిగతం ఎట్లుందో, మీరు చేసిన పనులు ఎట్లుందో, పార్లమెంట్లో మీ మాట్లాడగలిగారు. మీరు మాట్లాడింది కూడా పోల్ట్రీ గురించి. అది కరోనా బాధపడుతుంటే మీ బాధ నా పోల్ట్రీ చికెన్ ఎట్లా అమ్మాలి, అదే బాధ నా గుడ్లు ఎట్లా అమ్మాలి. కానీ ఇది కరోనా గురించి మీరు చేసింది అదే. కానీ అదన్నీ పక్కకు పెడదాము. మా ఎలక్షన్స్ ప్రచారం మంచిగా జరుగుతుంది. మేము తప్పనిసరిగా నా నంబర్ 2వ నంబర్ కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ కొండా విశ్వేశ్వరరెడ్డి. నేను తప్పక 2వసారి గెలుస్తున్నా, 2 లక్షలతో గెలుస్తున్నా. తప్పనిసరిగా నంబర్ 2 కొండా విశ్వేశ్వరరెడ్డికి ఈ అవకాశం తీసుకొచ్చి కమలం గుర్తుకు ఓటేయాలని ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళది చీటింగ్ తోటి కన్ఫ్యూజ్ కావద్దు. నంబర్ 2 కమలం గుర్తుకే ఓటేయాలి. కొండా విశ్వేశ్వరరెడ్డి వీళ్ళు 10 మందిని పెట్టినా కూడా వాళ్ళు గెలవలేరు. దిగజారిపోయింది. వాళ్ళు చెప్తానికి ఏం లేదు. పర్సనల్ అటాక్స్ అండ్ చీటింగ్ తప్ప ఇంకేం చేయదలుచుకోలేదు. ఏం చేసినా కూడా 100% మేము 2 లక్షల ఓట్లతోటి గెలుస్తున్నాము. ఇంకా 2వ నంబర్ ఇస్ కరెక్ట్ బీజేపీ కమలం పువ్వు నంబర్. అది మోడీది, అది భారతీయ జనతా పార్టీది, అది కమలం పువ్వు గుర్తు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఈ క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు.